ఆపరేషన్ అరుణారెడ్డి, వెంకటరామయ్య గారి తాలూకా ఈ సినిమా పేర్లు బాగానే ఉన్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ, దాని అభివృద్ధి, అది పంచాయతీదా, మండల ప్రజా పరిషత్తుదా, లేక ఆరోగ్య శాఖదా, R&Bదా, ఇంకేదైనా శాఖదా అనేది ఇతిమిద్దంగా చెప్పలేకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రానికి విసన్నపేట మండల కేంద్రంలో కోనేరు దాని అభివృద్ధి కొరకు 50 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ దాన్ని నయనానందకరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా వారు వంతు కృషి చేయడం జరుగుతోంది. అయితే వాకింగ్ ట్రాకర్తో పాటు దాంతో ఎలక్ట్రానిక్ సోలార్ లైట్లు, పాపస్ట్ ఔషధ మొక్కలు తదితరాలతో పాటు ఉన్న వేస్ట్ వాటర్ ఇప్పటికే తొలగించేశారు. తొలగించిన దాంట్లో కొత్తగా 2 బోర్లు వేసి ఫ్రెష్ వాటర్ను అక్కడ నింపేందుకు వాళ్ళ వంతు పథకరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, గతంలో హై స్కూలు, మండల ప్రజా పరిషత్తు ఆ ఏరియా నుండి వచ్చే నీళ్లు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత శ్రీరామ్ థియేటర్ పక్క సందులో నుంచి అటు పంట కాలంలోకి వెళ్ళేవి. ఇదే విధంగా ప్రస్తుత పరిస్థితులలో కోనేరు నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కూడా కొంత భాగాన్ని ఇటు పక్కకు మళ్లించారని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం వర్షం పడితే నీరు పోయే పరిస్థితి లేక దిక్కులేని పరిస్థితిలో విసన్నపేట మండల కేంద్రం ఉన్నదనేది నగ్న సత్యమని చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి అటుపక్క లలితా సూపర్ మార్కెట్ దగ్గర నుంచి వచ్చే నీళ్లు పోయేందుకు కానీ, ఇటు మిల్లు దగ్గర నుంచి, రిజిస్టార్ ఆఫీస్ దగ్గర నుంచి, ఇంకా ఆ పైవైపు నుంచి వచ్చే నీరు కానీ పోవడానికి వీలు లేకోకుండా అడ్డుకట్ల వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక కట్టు ఉంటే ఆ పైన మరో కట్టు ఉంది. అసలు గతంలో 40-50 ఏళ్ళ నాడు ఉండవలసిన పంట కాలువ ఏమైంది? ఆనాడు చింతకుంట నుండి వచ్చే నీటికి సంబంధించిన చెరువుకి వచ్చిన అలుగు ఎటెళ్ళేది? ఆ అలుగు వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంట కాలువ ఏమైంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. రెవెన్యూ శాఖ, మండల ప్రజా పరిషత్తు, ఇతర శాఖలు ఈ విషయంపై దృష్టి సారించకపోతే గట్టి వర్షం పడితే నీరు పోయే పరిస్థితి ఉండదు, నీరు మొత్తం రోడ్డు మీద ఉంటుందని సర్వత్రా అనుకుంటున్నారు.